భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో అనంతలక్ష్మి గారు, మామూలుగా ఈ మాసంలో మనకి శుభప్రదం జరగాలంటే మనకి మామూలుగా ఉన్న ఈ మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు అనేవి కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. అంటే డైలీ మనం అంటే ఎలాంటి పూజలు చేయాలి, ఎలా మనం ఈ మాసాన్ని అంతా ఎలా గడపాలంటారు? ఒక మంగళవారం నాడు కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటారు. ఒక 5 సంవత్సరాలు తప్పనిసరిగా చేస్తారు. తర్వాత కూడా చాలా కొనసాగించే వాళ్ళు ఉన్నారు. లేదంటే ఇంట్లో కన్యగౌరి వ్రతాలని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకుంటూ ఉంటే వివాహానికి ముందు కూడా చేసుకుంటారు. 4 సంవత్సరాలు వివాహానికి ముందు చేసుకున్న తర్వాత 5వ సంవత్సరం పెళ్ళయిన తర్వాత చేసి ఉద్యాపన చేసుకుంటారు. నిజానికి ఈ వ్రతాలన్నీ కూడా, వ్రతం అంటే ఒక నియమం ప్రకారం మన ప్రవర్తనని మలుచుకోవడం అని మాత్రమే అర్థం. వ్రతము వర్తనానికి సంబంధించింది. వ్రతం చేసిన తర్వాత తప్పనిసరిగా అందులో చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితంలో ఆచరిస్తే దాని ఫలితం ఉంటుంది. లేకపోయినట్టయితే వ్రతాలు ఎన్ని చేస్తే ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి మనం టీవీలో ఒక వ్రతం చూపిస్తున్నాం, మన భక్తి టీవీ లాంటివి వచ్చిన తర్వాత ఆ వ్రతం ఇంట్లో పెట్టి చేస్తున్నారు. ఆ వ్రతం పెట్టేసుకుని మా ఇంట్లో ఇవాళ వ్రతం అంతా అయిపోయిందంటే దాన్ని అనుసరించి వీళ్ళు కూడా ఆ సమయంలో చేస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ ఇంట్లో టీవీ పెట్టేస్తే స్క్రీన్ మీద వ్రతం అయిపోతే మనకి ఇంట్లో చేసుకున్న ప్రయోజనం ఏముంటుంది? ఆ రకంగా టీవీ స్క్రీన్ మీద ఉన్నట్టుగా అర్థం పర్థం లేకుండా చిలక పలుకుల్లాగా మొక్కుబడిగా తొందరగా అర్థం తెలియకుండా చేసినట్టు కాక ఆ కథల్లో చెప్పబడినటువంటి అంశాన్ని గనక పాటించినట్టు ఆ వ్రతాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి. వాటి ప్రకారం చెప్పినటువంటి దాంట్లో మంగళగౌరి వ్రతంలో ప్రధానంగా కనిపించేది ఏమిటంటే ఆ అమ్మాయి నోట్లోంచి ఒక చెడ్డ మాట మాట్లాడదు. పక్కగా ఎవరో పక్కవాళ్ళు సుశీల అమ్మాయి పేరు అంటే మంచి ప్రవర్తన కలది అని అర్థం. పేర్లు కూడా ఎంత అద్భుతంగా పెడతారో చూడండి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పక్కవాళ్ళు మాట్లాడుతుంటే కూడా మాకు అటువంటిది రాదు, మేము అమ్మవారిని నమ్ముకున్నా ఉంటుంది. ఆ విశ్వాసం ఒకటి ఉండాలి. విశ్వాసం లేకుండా ఏదో చేశానులే ఫలితం వస్తుంది, రాకపోతుందా, వస్తే చూద్దాం, వస్తే మంచిదేలే, అలా పడుంటుంది అనేటటువంటి దృక్పథంతో చేసినటువంటివి కాదు. పైగా మొదటి వాయినం తల్లికి ఇవ్వమన్నారు. ఆ కాల సర్పాన్ని తీసుకెళ్లి తల్లికి ఇస్తే అది ముత్యాల దండగా మారింది. అంటే పిల్లలు తల్లికి గనక ఇచ్చినట్టయితే ఎటువంటి విషం కూడా అమృతంగా మారిపోతుంది. తల్లి యొక్క స్పర్శలో ఉన్నటువంటి అమృతత్వాన్ని తెలియజెప్పేటటువంటి కథ. ఇలా ప్రతి కథలో ఉన్న ప్రతి అంశం కూడా మనకి అద్భుతమైనటువంటి విశేషాలు తెలియజెప్తాయి. ఇవి తెలుసుకుని ఆ గౌరీ వ్రతాన్ని చేసినట్టయితే దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. నువ్వు ఒక పండు కోసుకుని వెళ్ళు, ఆ జయపాలుడు అనేటటువంటి రాజుకు చెప్తే ఒక పండు కోసుకెళ్ళవయ్యా అంటే ఏం చేస్తాడు ఆయన? అన్ని పళ్ళు కోసుకెడతాడు. దాంతో వరం ఇచ్చినటువంటి స్వామికే కోపం వచ్చి నీకు కొడుకు పుడతాడు అన్నాం కానీ 16 ఏళ్లకు మించి పుట్టడు అంటాడు. అత్యాశ కూడదు. ఎవరన్నా ఏదన్నా ఇస్తే ఎంతవరకు తీసుకోమన్నారు అంతవరకే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే తనకు జరగబోయే ప్రయోజనం అంతే ఉన్నా వ్యతిరేకమైనటువంటి ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి అనేక అంశాలు ఈ కథల ద్వారా మనం తెలుసుకుంటూ ఉండాలి. అన్నింటికన్నా ప్రధానం ఏమిటంటే అక్కడ ఆ పసుపు గౌరీదేవిలోనో లేకపోతే విగ్రహంలోనో పెట్టినటువంటి అమ్మవారు మాత్రమే అమ్మవారిని కాక ఆ అమ్మవారికి ప్రతీకగా ఒక సాటి స్త్రీని గౌరవించి అమ్మవారి స్వరూపంగా పూజించే పద్ధతి ఒకటి ఉంది వ్రతాల్లో. అంటే సమాజంలో నీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తుల్లోనే నువ్వు భగవంతుణ్ణి, నీ ఆరాధ్య దైవాన్ని చూడాలి. ప్రత్యేకంగా తెలుగులో అనిపిస్తారు ఈ మంత్రాలన్నీ, సంస్కృతంలో కాదు. నా వాయినం పుచ్చుకున్న వారెవరు అంటే నేనే మంగళగౌరీదేవిని అని అంటుంది వాయినం పుచ్చుకున్నావిడ. అంటే వచ్చి ఆ మనిషిని నువ్వు ఫలానా ఎల్లమ్మ పుల్లమ్మ అని కాకుండా సాక్షాత్తు మంగళగౌరీదేవిగా నీ పక్కనున్నటువంటి మనిషిని నువ్వు గౌరవించటం అనేటటువంటి అభ్యాసం చేయడానికి పనికొస్తాయి ఈ వ్రతాలన్నీ కూడా. ఇవి అర్థం తెలిసి గనక చేసినట్టయితే జీవితంలో ఒక్క వ్రతం ఒక్కసారి చేసినా ప్రయోజనం ఉంటుంది, లేకపోతే నిత్య వ్రతం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఓకే, మనతో మాట్లాడడానికి వసంత గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి వసంత గారు. ఓకే రైట్, కాల్ కట్ అయినట్టుంది. చూడమని గారు, మనకి ఎన్నో మాసాలు ఉన్నా కానీ శ్రావణ మాసానికి ఎందుకు అంత విశిష్టత అంటే మిగతా మాసాలతో పోల్చితే?
ఎన్నో మాసాలు ఉన్నాయి, కానీ శ్రావణ మాసం అనగానే ఇప్పటి వరకు మనం ఒక విధంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకున్నాం. ఎందుకంటే భగవత్ స్వరూపాలు అన్నీ కూడా నేనంటే నేను అని మన కన్నుల ముందు నిలిచినటువంటి విశిష్టమైన మాసం ఇది అని. అటు శ్రవణ నక్షత్ర పరంగా వెంకటేశ్వర స్వామిని తీసుకున్నారు, ఇటు మంగళగౌరి అన్నారు, అటు లక్ష్మీదేవి అన్నారు, అటు నాగ పంచమి అన్నారు, ఇటు చతుర్థికి దీనికి చెప్పారు, అటు రక్షాబంధనంకి చెప్పారు. ఎన్ని కలిసాయో చూడండి. అంటే ఏదో ఒక మాసంలో ఒక దైవం, ఒక రోజు ఒక దైవం అని కాకుండా మన వెంట ఒక దివ్యమైనటువంటి దైవ శక్తి ఉంది, అది మనని నడిపిస్తోంది. ఇందాక అన్నారే విశ్వాసం అనేటువంటిది లేకపోతే ఈ బండి ముందుకు వెళ్ళడం సాధ్యం అనేటువంటిది కాదు. ఏది నడుపుతోంది? దైవశక్తి నడుపుతోంది. ఏ దైవం నడుపుతోంది? ఈ శ్రావణ మాసాన్ని ఒక్కదాన్ని తీసుకుంటే ఆద్యంతాలు కూడా ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానం మనకి నేర్పడం. వ్రతం అన్నారు కదా, వ్రతము అంటే దీక్ష అని కూడా ఒక చక్కటి అర్థం ఉంది. ఏతద్ వ్రతం మమ అన్నాడు రామచంద్రుడు, ఇదే నా దీక్ష అని అన్నాడు. ఏమిటి దీక్ష అంటే, నేను ఇదిగో ఈ సకాలంలో, ఈ సమయంలో, ఈ సుప్రభాత సమయంలో ఇలా లేస్తాను, ఇలా పూజాధికాలు చేస్తాను, ఇలా వ్యక్తుల్ని గౌరవిస్తాను, ఇలా అందరికీ దానాధికాలు చేస్తాను, ఉన్నది నలుగురికి దాన ధర్మాలు చేసుకోవడం వల్ల ఇంత ఫలితం ఉంది అనేటువంటి లోకానికి చాటడానికి ఒక మంచి వేదిక ఈ మాసము అనేటువంటిది. అంటే ఏమిటి, ఈ మాసంలో చేస్తేనే పుణ్యమా, మిగిలిన చోట కాదా అని అంటే దానికి చెప్తారు. కాలాన్ని బట్టి, క్షేత్రాన్ని బట్టి ఒక గుణం అంటే ఒక మార్కు వచ్చే చోట ఆ క్షేత్ర బలాన్ని బట్టి, ఆ కాలం మహిమని బట్టి అది 100 రెట్లు 1000 రెట్లుగా ఇనుమడిస్తుంది అని మనకి క్షేత్ర మహాత్మ్యాలు చెప్పినట్లుగానే కాల మహాత్మ్యాలు కూడా చెప్తాయి. ఉదాహరణకి ఏకాదశి ఉంది, పుత్రదా ఏకాదశి వచ్చింది ఇందులో అనుకున్నాం. అంటే ఏకాదశి అసలు ఎప్పుడూ అది పవిత్రమైందే కావచ్చు. అందులో ఈ శ్రావణ విశిష్టమైనటువంటి ఏకాదశి అవడంతో ఈ కోరిక తీరడము అనేటువంటిది భగవద్ ఆరాధన వల్ల మనం ఏది కావాలనుకుంటున్నామో అది ఎలా ఇస్తుంది. అమ్మవారికి పూజే వరలక్ష్మి పూజ అని అన్నారు. ఆ ప్రత్యేకమైన పేరు వరములను ఇచ్చేటువంటి తల్లిని పూజించే విశిష్టమైనటువంటి మాసం ఇది. వరములు ఇచ్చేది అనగానే మన కోరికలన్నీ అలా వస్తూ ఉంటాయి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఇది అయిపోవడం అనేటువంటిది ఉండదు. ఈ వరలక్ష్మీ దేవి కోరినటువంటి సమస్త కోరికలని కూడా తీర్చగలిగినటువంటి శక్తి దాత్రిగా మనకి కనిపిస్తూ, ప్రదాత్రిగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి ఒక దైవ ఆవిష్కరణ మన ముందు ఒక రూపంగా, ఒక పూజా స్వరూపంగా మనకి ఒక అవకాశం లభించినప్పుడు, అలాంటి మంచి సమయంలో ఆ తల్లిని గనక సేవిస్తే, దానికి మనకి లేదు ఆ భగవత్ స్వరూపాన్ని ధ్యానిస్తే అది ఇచ్చేటువంటి ఫలితము 1000 రెట్లుగా ఉంటుంది అనేది శ్రావణ మాసంతో అన్వయించినటువంటి వైశిష్ట్యం అన్నమాట. ఓకే, అంటే రామకృష్ణ గారు మనతో మాట్లాడిన ఫోన్ చేస్తున్నారు. హలో రామకృష్ణ గారు. మాట్లాడండి రామకృష్ణ గారు, వినిపిస్తోంది, చెప్పండి. వరలక్ష్మి వ్రతం అనగానే కేవలం ధన సంబంధమైన వ్రతంగానే అనిపిస్తుంది, కానీ మానవ జీవితమే ఒక వరంగా, ఈ సమస్త సృష్టి మొత్తం ఐశ్వర్య స్వరూపంగా భావించి జీవించే ఒక సంస్కృతి అనేది కొరవడి కేవలంగా వస్త్రానికి, బంగారానికి పరిమితం అవుతుందండి. దాని విశ్లేషణ కొంచెం సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లు కొంచెం తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా రామకృష్ణ గారు. మనకి రామకృష్ణ గారు అడిగింది నిజంగానే ఇవాళ రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళందరూ కూడా ఆ రూపు, లక్ష్మీ రూపు, లేదంటే కొత్త చీర తీసుకొచ్చి అమ్మవారికి పెట్టడం, అయ్యో ఎక్కువ నిజంగానే వ్రతం యొక్క ముఖ్య ప్రాముఖ్యత అనేది తెలియట్లేదు ఎక్కడ. నిజంగా ఇది ధనం ఇచ్చేటటువంటి వ్రతమే అయితే ధనలక్ష్మీ వ్రతం అని పేరుండాలిగా, వరలక్ష్మీ వ్రతం అని ఎందుకుంది? కాబట్టి శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శుద్ధలక్ష్మి మొట్టమొదట. లక్ష్మి అంటే సంపద. ఎంత జాగ్రత్తగా మనం సంపాదన చేస్తున్నా కొంత అధర్మంగా ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది సొమ్ము. ఎవరో వస్తారు మన ఇంటికి, అకస్మాత్తుగా ఏదో ఓ పంచే, ఉత్తరీయం అవేవో, ఇంకో ఏదో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చీర అవేవో పెడతారు. నిజంగా వాళ్ళకి రుణగ్రస్తులే కదా. దానికి లక్ష్మీ ప్రార్థన చేస్తే ఈ అశుభ్ర లక్ష్మి శుద్ధలక్ష్మిగా మారుతుంది. అదొకటి. మోక్షలక్ష్మి, శుకుడు
భాగవతాన్ని వినిపించాడు. అది మోక్ష సంపద పరీక్షితికి లభించింది. అది కూడా ఒక సంపదే. జయలక్ష్మి, పాండవులు కౌరవులు యుద్ధం చేసినప్పుడు జయాన్ని పొందారు పాండవులు, అది జయలక్ష్మి. విద్యాలక్ష్మి, తాను కూర్చున్నటువంటి చెట్టు కొమ్మని తానే నరుక్కున్నాడు కాళిదాసు, అతనికి అమోఘమైన విద్య, అది కూడా ఒక సంపద. ఇక శ్రీలక్ష్మి అంటే కేవలం ధనం. శ్రీహి లక్ష్మీ, కేవలం ధనం, ఆవిడ శ్రీలక్ష్మి. ఇన్ని లక్ష్ముల్ని కలిగినటువంటి తల్లి ఎవరంటే వరలక్ష్మి. ఇక్కడ పెద్ద రహస్యం ఉంటుంది. మనం అనుకునేటటువంటి శ్రీ అనే మాటకి అర్థం మోక్షము అని. లక్ష్మి అంటే లక్షయతీతి లక్ష్మి, చూపించేది అని అర్థం. నేల మీద కనిపించేదంతా ఇహలోకపు లక్ష్మి అయితే, అక్కడ కనిపించేటటువంటి లక్ష్మి శ్రీ అంటే మోక్షం అని అర్థం. కాబట్టి మనం ఈవేళ వరలక్ష్మి వ్రతం రోజున ఇహలోకపు లక్ష్మిని ఇయ్యి, చివరికి ఆ అమృతత్వాన్ని సంబంధించినటువంటి మోక్షం అనే లక్ష్మిని కూడా వరరూపంగా ఇయ్యని కోరుకోవాలి. కాబట్టి వర లక్ష్మిగా ఆరాధించాలి. అందుకే ఈ నెలలో రవి సింహానికి వస్తాడు, సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఇంకొక మాట ఏమిటంటే, ఈ నెలలో స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి ఎంత ఆలోచించారో. శనగలని కానీ బాగా మొలకలు వచ్చినటువంటి వాటిని తింటే క్యాన్సర్ రాదు. ఇది ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్పారు. అంచేత ఇంటిల్లపాది తినవలసినటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆడవాళ్ళు తడిలో తిరుగుతూ ఉంటారు, కాళ్ళకి పసుపు రాసుకుంటే పీనస ప్రతిష్యాయ, ఈ రొంప, జలుబు, దగ్గులు, తుమ్ములు ఇవేవి రావాలి. పని మనిషి చేత రాయించడం ఏమాత్రం సరికాదు. ఇందాక సోదరి గారు చెప్పారు, అనంతలక్ష్మి గారు. ఎదురుగా కూర్చున్నటువంటి ఆమెని మహాలక్ష్మీ స్వరూపిణిగా భావించి ఆవిడ పాదాలని అలా పూర్తిగా స్వచ్ఛంగా తాను అలా పులుముతూ పసుపుని పూసినట్టయితే ఇందిరా ప్రతిగృహాతి ఇందిరా వై దదాతి చ, మనిద్దరం కూడా ఇందిరా స్వరూపులమే. కాబట్టి మనిద్దరిలో భేదం లేదని ఎంత గొప్ప ఆ పసుపుని రాయడం ఆరోగ్య రహస్యం దాంట్లో కనిపిస్తుంది. పైగా తల్లి వెడుతుంటే పిల్లలందరూ కూడా ఆవు వెంట లేగదోడలా వీళ్ళు వెడుతూ ఉంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో. చక్కనైన పట్టు చీరలు కట్టుకుని, అన్నిటికంటే కూడా భర్తానామ పరం భార్యాభూషణం భూషణాదపి, వాళ్ళ ఆయన చేయించినటువంటి కొత్తనగా అలా కనిపిస్తూ ఉంటే, ఆవిడ ముఖంలో ఆ తేజస్సు కనిపిస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. ఇది భారతీయ సంప్రదాయంలోనే తప్ప మరి ఏ దేశంలోనూ కనిపించదు. నిజంగా వరలక్ష్మి వ్రతాన్ని అలాగే మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ సోదర సోదరీ సంబంధం, భార్యాభర్తృ సంబంధం, ఇల్లంతా చాలా చక్కగా ఉంటుంది. అశూన్య శయన వ్రతం కూడా ఈ నెలలోనే ఉంటుంది. పడకని ఖాళీగా ఉంచకూడదు, చక్కగా భార్యాభర్తలు హాయిగా ఇంటిల్లపాది ఈ నెలంతా ఇంట్లో ఉండాలని ఎంత గొప్ప ఆలోచన. ఆషాఢంలో కలిసి ఉండకూడదు, శ్రావణంలో విడి ఉండకూడదు, ఎంత ఆలోచన వాళ్ళు చూడండి. మనతో మాట్లాడటానికి ఆదిలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి ఆదిలక్ష్మి గారు. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. ఆదిలక్ష్మి గారు మాట్లాడండి. అదే మంగళగౌరి వ్రతాన్ని ఎవరైనా చేయొచ్చండి? ఇంతకు ముందు కూడా మనకి అనంతలక్ష్మి గారు చెప్పారండి. అంటే పెళ్లికి ముందు ఒక 4 సంవత్సరాలు చేయటం, తర్వాత అనేది మీకు మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. మనకి అనంతలక్ష్మి గారు మీకు డౌట్ క్లారిఫై చేస్తారు. నైవేద్యాలు ఏం పెట్టాలి, ఎలా ఆరాధించాలి తల్లిని? తప్పకుండా అనంతలక్ష్మి గారు, మంగళగౌరి వ్రతం అనేది ఎవరైనా చేయొచ్చా అనేది మనకి ఆదిలక్ష్మి గారు అడుగుతున్న ఒక సందేహం. సాధారణంగా పెళ్ళైనటువంటి మొదటి 5 సంవత్సరాలు చేస్తారు. అంటే చేస్తారు అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా చేస్తారు. ఆ తర్వాత ఓపాన శక్తి దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే నియమాలు ఏముంటాయంటే, మొదటి సంవత్సరం 5 ముత్తైదులు, రెండో సంవత్సరం 10 మంది ముత్తైదులు, ఇలాంటి లెక్క ఉంది 5 ఏళ్ల వరకు. ఆ తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. ఆ తరువాత ఎంత కాలమైన జీవితాంతం చేసుకోవచ్చండి. మంగళగౌరి అనుగ్రహం కావాలని అనుకోని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? ఆవిడ అనుగ్రహం కావాలనే అనుకుంటారు అందరూను. కనుక తప్పనిసరిగా ఆవిడ అనుగ్రహం కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మంగళగౌరి వ్రతాన్ని తప్పనిసరిగా ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతకాలమైనా చేసుకోవచ్చు. అంటే ఇంతకు ముందు కూడా మీరు అన్నట్టుగా అంటే 5 సంవత్సరాలు అనేది లెక్క తప్పనిసరి. అది తప్పనిసరి అంటే చేసుకుని తీరాలి. ఆ తరువాత ఐచ్ఛికం అంటే ఇష్టం ఉంటే చేసుకోవచ్చు. భక్తి టీవీ చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.